చేయండి. ఎవరికి ఏది కావాలా లబ్ధిదారునికి అది వస్తుంది అంటే ఖచ్చితంగా చేయండి అంటున్నాడు మన ఎమ్మెల్యే కూడా. రాలేకపోతే నేను వచ్చి ఆ ఇంటికన్నా నాకు ఎవరైనా రాలేదని చెప్తే బాగుండదు. అధికారులను అడగండి, అందరికి నాయకులను అడగండి. అది నేను ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రము వాళ్ళకి రాలేదనే మాట రాకూడదు నాకని ఎమ్మెల్యే గారు గట్టిగా చెప్పిన దానికి ప్రతి ఒక్కరికి పట్టాలు వచ్చినాయి. ఈరోజు పింఛన్లు వచ్చినాయి. దాదాపు మనకి పింఛన్లు మండగిరి గ్రామ పంచాయతీ నంబర్ 1 సచివాలయం, నంబర్ 2 సచివాలయంలో మాకు వచ్చినట్ల పింఛన్లు ఈ ఆదోళనలు ఎక్కడ రాలే. పట్టాలు కూడా అట్లే వచ్చినాయి. ఆసరా ఏమి, చేతోడు ఏమి, అమ్మఒడి ఏమి, ఇవన్నీ అందరికి లబ్ధి చేకూరుతుంది. ఎప్పుడో అంటే పెద్ద పెద్ద ఇండ్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి మాత్రమే రాలేదు. పింఛన్లు కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటే కొంతమంది పింఛన్లు కట్ అయినాయి. అవి కూడా ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఎప్పుడే కానీ ఎవరు బాగు చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ బాగు చేస్తుంది అది మీరు బాగా గమనించాలా. ఊరినే వాళ్ళు వస్తారు, మా గవర్నమెంట్ అయితే మమ్మల్ని చేస్తాము, ఈ గవర్నమెంట్ ఎవరు చేయడు. ఇంతకిన్నా ఎవరు చేసింది లేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలు చేసినాడు. జల్దీ మన ఇంట్లో వాళ్ళు మా కొడుకులు కానీ ఇంకోరు కానీ ఎవరు ₹1 ఇంట్లో తల్లిదండ్రులకి అట్లాంటిది పింఛన్ ఇస్తున్నాడు. రోజుకు ₹100 వృద్ధ పింఛను అంటే నెలకి ₹3000. మళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా పెంచొచ్చు. ఆయన మాట అంటే మాటే జగన్మోహన్ రెడ్డి. దానికే మీరు ఎప్పుడే కానీ సాయం చేసిన వాళ్ళకి ఎప్పుడు జీవితాల్లో మర్చిపోరాదు. ఇంతకుముందు ఎవరు చేయలే. ఇక్కడ కూడా అంతే. రాజుగారి నగరు, తిరుమల నగరు, శాంతిమల్లప్ప కొట్టాల్లో కూడా మొత్తం వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం. ఎక్కడ నివసిస్తుంటే అక్కడ వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం. 40 ఏళ్ళుగా ఎవరు ఇలే వాళ్ళకి. అట్లాంటిది జయరాం రెడ్డి ఇచ్చినప్పుడు ధైర్యం చేసి ఈ పూట తింటే కూడా ఇచ్చేసినాడు. అదేమన్నా కానీ నేను చూసుకుంటా. ఎమ్మెల్యే చెప్తే ఈయన మొత్తం పట్టాలు రెడీ చేసి 120 పట్టాలు తిరుమల నగర్లో ఇచ్చినాడు. శాంతిమల్లప్ప కొట్టాల్లో వాళ్ళకి 36 పట్టాలు ఇచ్చినారు. 40 ఏళ్ళ నుంచి ఎవరు చేయని పని చేసినారు. మీరు కూడా ఏమంటే ఈ గవర్నమెంట్ని మనం నిలబెట్టుకోవాలా. రేపు ఎలక్షన్ ఉంది, 45 రోజులు 50 రోజులు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తే కల్లి మాటలు చెప్పేవాళ్ళు చాలామంది వస్తారు ఇంటింటికి. మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఇంటికి ఒకరికి 1500 ఇస్తామంటే 1500 ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. అంటే ఎన్ని కోట్లు కావాలా వాళ్ళు చెప్పిన దానికి. ఇప్పుడు ఇవి చేయడానికే అంత తనలాడి మీకు మాట తప్పకూడదని చెప్పి అన్నీ చేసినాడు. ఇంకా దీనికి నమ్మించినవంటే ఏ గవర్నమెంట్ ఇది. ఉన్నిని నిలబెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డినే తీసుకురావాలా. గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలా. మన ఆదరణలో సాయిప్రసాద్ రెడ్డినే గెలిపించాలా. మీరు సాయిప్రసాద్ రెడ్డి ఉన్నట్ల నాయకులు ఆదరణలో ఎవరు లేరు. అర్ధరాత్రి ఫోన్ తీసుకుని మాట్లాడతాడు, ఏమైంది అంటాడు. నాకు ఇది కాదు అని ఇంటికాడికి పోతే కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే కూడా ఆయన ఛార్జీలు ఇచ్చి పంపించిన కాలాలు ఇప్పటికి ఉన్నాయి. పెండ్లకి కష్టం ఉందంటే డబ్బు సమకూర్చిన కాలాలు కూడా ముందుకింటే వాళ్ళ ఇంటి వాతావరణం మారిపట్టింది. ఇక్కడ సాయిప్రసాద్ రెడ్డిని మర్చిపోకూడదు. స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మర్చిపోకూడదు. మీరు మర్చిపోతారంటే దాన్ని ఎవరేం దేవుడు కాపాడలేరు. మిమ్మల్ని ఆలోచన చేయండి. ఈరోజు మీకు పట్టాలు ఇవి వస్తున్నాయంటే దీని వాల్యూ ఎంత ఉంటుంది ఆలోచన చేసుకోండి. ఇవి మనకి ఎవరు ఇచ్చినారు, ఇది ఏ గవర్నమెంట్లో ఇచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ పింఛన్దారులు కూడా ఉన్నారు. ఇంతకుముందు ₹75 పింఛన్ ఉంది. 200 కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు 3000 చేశాడు. ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన గెలిపించుకుంటే మనము మళ్ళీ పెంచుకోవచ్చు. దానికే ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మనము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల. మనం ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలమ్మా. ఇక వేరే చెప్పేది అవసరం లేదు. మీరు ఫ్యానే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. మీకు ఇంకా ఏం చేయాలో కూడా చేస్తాడు. దీనికి మించి ఇంకా ఎవరు చేయరు. కల్లిబుల్లి మాటలకి చెప్పేదాన్ని వాళ్ళ మాటలు నమ్ముకోకుండా
మీకు సహాయం చేద్దామని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే మనకు అన్ని విధాల ఆదరణలో బాగుంటుంది, అన్ని లబ్ధిగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. చేసిన మహిళలందరికీ నమస్కారము. ఈరోజు మీరంతా అదృష్టవంతులే. మీరు ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇది ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ఎవరి మీద ఆధారపడకూడదని పట్టాలు ఇచ్చి వారికి ఇల్లు కట్టుకోవాలని చెప్తే ఆ పట్టాలు కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేపిద్దామని చెప్పి ఈరోజు లబ్ధిదారులకంతా రిజిస్ట్రేషన్ అయింది. ఇది మీకు గ్యారంటీ. మీరు అమ్ముకోవడానికి కూడా వస్తుంది, అంటే 10 ఏళ్ళ తర్వాత. కానీ మీకు అమ్ముకోవడం చెప్పడం లేదు. ఇంట్లో కాపురం ఉండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మీరు గుర్తుగా మీరు ఎప్పటికీ మీరు ఉన్నంత వరకు పెట్టుకోవాలని మేము ఆశిస్తున్నాము. నవరత్నాల్లో భాగంగా అందరికీ అందాలని 546 పట్టాలు మొత్తం వచ్చింది. పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. ఇప్పుడు ఏమంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు మీకు పింఛన్లు అందుతాయి, ఆసరా అందుతుంది, అమ్మఒడి అందుతుంది, రకరకాలుగా నవరత్నాలు సంక్షేమ పథకం మొత్తం నవరత్నాలు మీకు అందేదట్లా ఆయన ఉంటే మీకు ఎప్పటికీ బాగుంటుంది. స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఎంక్వైరీ చేయండి. ఎవరికి ఏది కావాలా లబ్ధిదారునికి అది వస్తుంది అంటే ఖచ్చితంగా చేయండి అంటున్నాడు మన ఎమ్మెల్యే కూడా. రాలేకపోతే నేను వచ్చి ఆ ఇంటికన్నా నాకు ఎవరైనా రాలేదని చెప్తే బాగుండదు. అధికారులను అడగండి, అందరికి నాయకులను అడగండి. అది నేను ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రము మండగిరిలో దాదాపు 600 పట్టాలు ఆ స్వాతంత్రంతో మంచి లేవర్ తీసుకున్నాం. అంటే అదే స్వాతంత్రం 600 పట్టాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరంతా ఈ అవకాశం కనిపిస్తుంది. ఇంటిని వచ్చే 1,80,000 రూపాయలతో పాటు 35,000 ప్రభుత్వం వడ్డీ రుణం ఇస్తాము. ఈ ప్రభుత్వం టౌన్లో ఆ అమౌంట్ కూడా ఇచ్చి మొదలుపెట్టి స్టార్ట్ అయింది. టౌన్లో ఇంకా కూడా స్టార్ట్ అవుతాయి. అక్కడ నీళ్ళు కూడా టౌన్లో మొదలు పెడతారు. నెక్స్ట్ అంటే సెకండ్ ఫేజ్ కేవలం మొదలు పెడుతుంది. ఎందుకంటే మధ్యలో కరోనా 2 వస్తుంది కాబట్టి మనం చేపట్టి తప్ప ఇప్పటికి నీళ్ళు కూడా ఇంప్లిమెంట్ పూర్తవుతుంది. కాబట్టి కొంచెం కాలాయపడి జరిగింది. 5 పూర్తిగానే మళ్ళీ 60 ట్యాక్స్ ఇస్తున్నారు. అవన్నీ పూర్తి చేస్తారు. మంచి ఏరియా అక్కడ కూడా 10-15 రోజుల్లో మంచి ఏరియా ఏర్పాటు అవుతుంది. అక్కడ ట్యాక్స్ చేస్తున్నారు. కానీ రోడ్డు కూడా బాగా డెవలప్మెంట్ వచ్చింది. లేదా వాటర్ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా బైపాస్ వచ్చింది. 2 చోట్ల బ్రిడ్జింగ్ తీసుకొచ్చారు. మీరు సర్టిఫికేట్ తీసుకొని మీరంతా మీకు నమ్మకుండా మంచిగా పెట్టుకొని ఇల్లు కట్టుకొని, ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ ఇస్తారు అని నమ్ముకొని గతంలో గుర్తింపులు ఉండవు. ఇప్పుడు మీ ఆధార్ కార్డుతో సహా మీ డబ్బుతో సహా మొత్తం గుర్తింపులు మీకు ఎప్పుడు ఎక్కడ కాబట్టి ఇన్ని ఆలోచించేది అమ్మకుండా ఆ పట్టాలు సొంత కిట్టలు నెరవేరుతుంది. ఎక్కడో టౌన్లో బయట ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కడ డబ్బులు రకరకాల ఇబ్బందులు కాబట్టి సొంత ఇంటికి బాడీ పెట్టే పర్లేదు. సొంత ఇంటికి కరెంట్గా తక్కువ రేట్లు కనిపిస్తుంది. కాలనీ కూడా ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది. మీరు కట్టుబడి అంటే ప్రభుత్వం మీరైనా సొంతంగా ఇంట్లో చూసుకోవచ్చు.